సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హెచ్వికే బ్లాగ్స్. సో ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలో మెయిన్గా బయ్యా సన్నీ యాదవ్ గారిది ప్లస్ నా అన్వేషణ గారిది కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి కదా. దాని గురించి మాట్లాడడానికి వచ్చిన. అంటే వాళ్ళది వీళ్ళది ఏం తప్పు కాదు. నేను ఇటు బయ్యా సన్నీ యాదవ్కి ఫాలోవర్నే, ప్లస్ నా అన్వేషణ గారికి కూడా ఫాలోవర్నే. సో నేను మ్యాక్సిమము బయ్యా సన్నీ యాదవ్ని అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నా. అండ్ నా అన్వేషణ 1.5 year నుంచి చూసి మంచిగా, అంటే నాకు మెయిన్గా ఏంటంటే టూరిజం కానీ ట్రావెలింగ్ కానీ అంటే చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి కొట్లాడితే, అంతేగాని పర్సనల్గా ఇంట్లో విషయాల మధ్యలో ఎందుకు పోతున్నారు? మీరు నమ్ముతారో నమ్మరో నేను చూపిస్తాను నా ఫోన్లో. ఒక్క నిమిషం. ప్రపంచ రైట్ యాత్రికుడు, ఇది చూడండి, కనిపిస్తుందో లేదో, ప్రపంచ యాత్రికుడు సబ్స్క్రైబర్. నా నోటిఫికేషన్ కూడా ఆన్లోనే ఉంటుంది. నేను ఇతను చేసే మోసాలు కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని నేను సబ్స్క్రైబ్ అయితే ఉన్నాను కదా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు లైవ్లో అన్సబ్స్క్రైబ్ అయిపోయినా. ఏంటంటే ఇక్కడ జరిగే విషయాలు, నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నావు, ఓకే. మరి సడన్గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడేటప్పుడు లైవ్లో మాట్లాడుతున్నాగా నువ్వు ఇప్పుడు మిగతా యూట్యూబర్లు లైవ్లో వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని నువ్వు ఎందుకు తిడుతున్నావు? వేదాంత్ యూట్యూబ్ ఛానల్, వేదాంత్ మీడియా అతను వచ్చి నమస్తే అన్వేష్ బ్రో అని ఒక మాట అన్నాడు. నువ్వెవరు బ్రో అని అడిగినావు. ఆయన అన్న మాట ఏందాడా అన్న, కింద మెసేజ్ పెట్టినావు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. ఆడ యాక్టింగ్ అనే మాట నువ్వు యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్తున్నా అంటే నువ్వు టూరిజం చేయవచ్చు, ట్రావెలింగ్ చేయొచ్చు, అది కాదు. నువ్వు ఒక యాక్టర్వి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి యూట్యూబ్లో కెమెరా ముందు ఉంటే యాక్టరే కాబట్టి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అన్న మాటకి నువ్వేమన్నా పూకానా? అంటే యూట్యూబర్లు నీకు పూకానా? కాదు. నా అన్వేషణ తిడుతుంటే అతనున్న సబ్స్క్రైబర్స్, నేను చెప్తున్నా కదా, నేను కూడా సబ్స్క్రైబర్నే. నేను ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా. విన్నారా? తప్పు 100%. నా అన్వేషణ అదే. అమ్మ కాడికి ఎందుకు పోతున్నావు? నా క్వశ్చన్ ఇది. లేడీస్ మ్యాటర్, లేడీస్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నువ్వు తిట్టేది ఉంటే ఇప్పుడు నేను నిన్ను అంటున్నా, నాతోడు కొట్లాడు. విన్నావా? నువ్వు ఇంట్లో అమ్మల కాడికి పోవడము, పిల్లల కాడికి పోవడము. అరే నువ్వు పెళ్ళి చేసుకుంటే తెలిసేదిరా. అగర్ నువ్వు పెళ్ళి చేసుకొని నీ ప్లేస్లో నేను నీ పిల్లాన్ని తిడితే నువ్వు ఎంత ఫీల్ అవుతావు నువ్వు అది మాట్లాడు. అమ్మ కాడ తిడుతున్నావు. సరే, నేను చిన్న షార్ట్ ఒకటి పెట్టినా. అమ్మ అంటే నువ్వు సికింద్రాబాద్ బయ్యా సన్నీ యాదవ్ని ఏమన్నావు? నేను బయ్యా సన్నీ యాదవ్ని కూడా సపోర్ట్ చేస్తలేను. నేను బెట్టింగ్ యాప్స్ గురించి నేను సపోర్టే చేయను. నేను బయ్యా సన్నీ యాదవ్ కూడా సపోర్ట్ చేస్తలేను. అది కూడా మళ్ళీ నేను ఆయన తరపున మాట్లాడుతున్నాను అనుకొని మళ్ళీ మీరు నన్ను కూడా వేస్తారు. కాబట్టి ముందే చెప్తున్నా, బయ్యా సన్నీ యాదవ్ కూడా చేసింది 100% తప్పే. ఆయన ఒప్పుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ నేను చెయ్యను ఆయన ఒప్పుకున్నాడు. మళ్ళీ నువ్వు సరే అది అయిపోయిందా, ఆడికి ఆపేయాలి. నువ్వు అమ్మకాడి ఎందుకు పోయినావు? సికింద్రాబాద్ రోడ్డు మీద పండబెట్టాలన్నా? అరే సిగ్గు శరం ఉందారా నా అన్వేషణ? ఇక మనిషి కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావారా? కొంచెం మన తెలివి ఉండాలరా నీకు. నువ్వు ఇండియాలో భారతదేశంలోనే పుట్టినవరా, ఒక ఆడదానికే పుట్టినవరా. 9 నెలలు మోసిందిరా నిన్ను. అలాంటి ఆడదాన్ని నువ్వు ఎట్లా తిడతావురా?
ఎట్లా తిడతావురా? కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉంటే మాట్లాడరా. విజయ్ గౌడ్ అన్న మాట్లాడుతుంటే స్వాతి పూకునాక అలానా? ఏందిరా ఏందిరా నువ్వు మాట్లాడే మాట? కొంచెం అన్నా తెలివి ఉండి మాట్లాడరా. మొన్న 3 days బ్యాక్ ఒక లైవ్ అయింది. మన వేదాంత్ బ్రో, బిఎస్వై అండ్ ఒక లేడీ, అంటే ఆమె పేరు నాకు సడన్గా గుర్తొస్తలేదు, సారీ. ఆమె ఏదో చిన్న మాట అన్నందుకు నువ్వు ఆమెను ట్రోల్ చేసినావు. నువ్వు నీ వెనకాల ఉన్న సపోర్టర్లకు పైసలు ఇచ్చుకొని ఆమెను చేసినావు. ఆమె కేసు పెట్టింది, అది 100% వాస్తవమే. నేను పోయి ఎంక్వైరీ చేసిన, కేసు నడుస్తుంది. నాటకాలు చేస్తున్నావా? నువ్వు హైదరాబాద్కి అడుగుపెట్టు. నువ్వు ఫస్ట్ ఇండియాలో అడుగుపెట్టి నీ ఫ్యాన్స్కి ఇప్పుడు నేను ఎంత నీకు రెస్పెక్ట్ ఇచ్చేదో నేను రెస్పెక్ట్ ఇచ్చేది నీకు. ఎందుకంటే మాకు తెలియని ప్లేసెస్ నువ్వు కాళ్ళతో, సరే నేనంటే బైక్ మీద, సరే బయ్యస్ అని ఏదో సరే అది వగరా నేను నా బైక్ తోటి నేను ట్రావెలింగ్, మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయినా బైక్తో ట్రావెల్ చేద్దామని. మీ ఇద్దరిని బయ్యస్ అని ఏదో అన్నా, నీకు కూడా చెప్తున్నా, మీ ఇద్దరిని చూసి నేను ఇన్స్పైర్ అయినా ట్రావెలింగ్ చేయాలని. మీ ఇన్స్పిరేషన్స్ని అందరినీ పొడగొట్టుకుంటున్నారు. నువ్వు బెట్టింగ్ యాప్స్ మర్చిపో ఫస్ట్. నువ్వు అన్నావు కదా స్పాన్సర్స్, నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే నీకు స్పాన్సర్స్ ఏంది ఇవ్వాలన్నా నీ కాళ్ళ కింద గులాం అవుతారు. నువ్వు బెట్టింగ్ యాప్స్ మర్చిపో, స్పాన్సర్స్ కోసం గట్టిగా కొట్లాడన్నా. ఒకప్పుడు నువ్వు రెడ్డి అన్నతోటి రైడింగ్ చేస్తుండే, డామినార్ ఉంటుండే అన్న దగ్గర. ఆయన స్పాన్సర్ చేస్తా అంటే కూడా నువ్వు ఒప్పుకోలే. ఓకే, నేను దానికి హ్యాండ్స్ ఆఫ్ అన్నా. కానీ నువ్వు ఈ బెట్టింగ్ యాప్స్ త్రూ వచ్చే అమౌంట్ని, సరే నువ్వు గివ్ అవేస్ ఇస్తున్నావు అన్నా, గివ్ అవేస్ ఇస్తున్నావు ప్లస్ నేను కాదంటలేను. బెట్టింగ్ యాప్స్ తోటి ఇప్పుడు అంటున్నాడు కదా, నువ్వు తప్పులో పడ్డావు, ఈయన తప్పులో పడ్డాడు. ఇంట్లో వాళ్ళని తిట్టడం ఈయనది తప్పు, బెట్టింగ్ యాప్స్ చేయడం నీది తప్పు. సరే నిన్ను ఒక్కనే అనొద్దు, ఫస్ట్ ఆ బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసినావు అన్నా నాది. నువ్వు ఒక్కరివి చేస్తలేవు కదా బెట్టింగ్. నాన్ వేషన్ అన్న, ఇప్పుడు నీకు క్వశ్చన్ ఇస్తున్నాను నేను కూడా. సరే బయస్ అని యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, ఓకే. మరి నీ ఫ్రెండ్ ఏం చేస్తుంది? నాకు దానికి సమాధానం చెప్పు. రెండోది, యాక్టర్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? వాళ్ళు ఒక్కలే కాదు, క్రికెటర్స్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? నేను ఒక్కడు యూట్యూబర్లు కాబట్టి చెల్లరే ఒక మాట అంటే పడి ఉంటారు అనుకుంటున్నావా? అయిందా? నేను చెప్తున్నా, నాకు నువ్వు తిట్టేది ఉంటే డైరెక్ట్గా బయసన్ యాదవ్ని తిట్టు, కొట్లాడు, నేను కాదన్నా. కానీ రెస్పెక్ట్ ఇస్తున్నా అన్న, చెప్తున్నా, అర్థం చేసుకో. కానీ ఇంట్లో జోలికి పోయినావు అనుకో, అది మర్యాద దక్కదు. ఇప్పుడు నా అన్వేషణ ఫ్యాన్స్కి ఇస్తున్నా, అంటే సబ్స్క్రైబర్స్ మెయిన్గా డైహార్డ్ ఫ్యాన్స్. నేను ఒక చిన్న వీడియో పెట్టిన, నాకు చాలా బాగా అనిపించింది. నా అన్వేషణ అమ్మన్ సికింద్రాబాద్ పండబెట్టు అనే వీడియోకి నేను చిన్న స్టోరీ అంటే షార్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. దానికి ఒకడు, నీ పని అయిపోయిందిరా చూసుకుంటా. ఏం చూసుకుంటావు? నేను హైదరాబాద్లోనే ఉంటా, విన్నా, నన్ను ఏం చేయలేరు. కరెక్ట్ మాట్లాడితే తమ్మి, నువ్వు నా అన్వేషణ అనే ఆడన్నందుకు నువ్వు పెట్టినావు కదా కామెంట్, నాకు ఆడన్నది నీ అమ్మని కూడా, అర్థమైందా? అది ఒక్కటి గుర్తుపెట్టుకో. అరే సరే, వాని గురించి నేను ఎందుకు కొట్లాడుకోవాలరా? వాని గురించి నువ్వు నా పని ఏం చేస్తావురా? చేస్తావా? చెయ్యి మీద చెయ్యేసి చూపి.
అరే కామెడీ నా కొడక, వాడు ఒక భారతదేశంలో ఒక ఆడదాన్ని తిట్టిండ్రా అంటే వానికి భారత్ మాత అయినా కూడా ఒక్కటే, ఎంటికతో సమానం వానికి. విన్నావా? తెలివి లేని. నాకు నేను చెప్తున్నా కదా, నాకు సర్కాయి ఫిరాయించవద్దు. అమ్మ కాడికి ఎవడైనా సరే, ఎవడైనా అమ్మని తిట్టినాడు తెలిస్తే మళ్ళా నేను సీరియస్ కాకపోతుండే. నేను ఏంటంటుంటే నాకు మనసు ఇరిగిపోయింది. మెయిన్గా నా మనసు ఇరిగిపోయింది కాబట్టి నా అన్వేషణని అన్ఫాలో చేసిన. భయ్యా సన్నీ యాదవ్ నిజాలు ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఓకే, నేను ఆయనకు సబ్స్క్రైబర్గానే ఉంటా. నిజాలు ఒప్పుకుంటున్నాడు. మరి నువ్వు చేసిన కథలకు, నా అన్వేషణ నువ్వు చేసిన కథలకు ప్రూఫ్స్ అన్నీ బయట పెడుతున్నారు. మరి దానికి సమాధానం ఏంది? నువ్వు అంటార్టికాకు పోయేటప్పుడు బిచ్చం అడుక్కున్నావురా, బిచ్చం అడుక్కున్నావు. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు, తీస్తారు. బిచ్చం అడుక్కొని పోయినావు, ఇచ్చేసినాను. అందరికీ సెటిల్మెంట్ చేసినాను. ఎంతమందికి ఇచ్చినావురా? చిన్న చిన్న అమౌంట్లకు మాత్రం ఇచ్చినావు. పెద్ద పెద్ద అమౌంట్లు ఏమైనారా? పెద్ద అమౌంట్లు ఏమైనా? అవునరా, మైనర్ అమ్మాయిని రూమ్కి తీసుకెళ్తావా? అరే ఓ మాక్యలోడే అమ్మాయిలతోటి యూట్యూబ్లో నువ్వు చేసే రాసలీలలేంద్రా? కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనకాల ఏం చేస్తున్నావురా? బాయ్ ఫ్రెండ్స్. ఇక వీని గురించి నేను మాట్లాడాలనుకున్న నాకు పెద్ద స్టోరీయే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు నాకు కామెంట్స్ వస్తాయి, లేదా నా ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. అగర్ నా ఛానల్కి ఏమన్నా అయితే నా అన్వేషణ అనే కారణం, అది కూడా చెప్తున్నా.